Go This ahead. meeting is being recorded. ఏది ఏంది ఆగలేని బాబు అంటున్నాడు ఎవరు అనేది? Okay, see, now I'm going to this diagram again. Okay, see, whatever we created a policies or rules or objects or host we creating here, and we are pushing the policy. Pushing అంటే పుష్ చేస్తున్నాం ఎక్కడికి చెప్పాలి, ఎక్కడికి? Firewall. ఫైర్ వాల్ కి, అంతే కదా. వీఆర్ పుషింగ్ ద పాలసీ టు ఫైర్ వాల్ అంటే మనం పాలసీ అనేది పుష్ చేస్తున్నాం ఫైర్ వాల్ కి. ఎట్లా పుష్ అవుతుంది? ఇప్పుడు రెండు డిఫరెంట్ బాక్సెస్ కదా, ఈ రెండు డిఫరెంట్ బాక్సెస్ కి ఎట్లా పుష్ అవుతుంది అంటే ఒక సిక్కు కమ్యూనికేషన్ అవుతుంది. అంటే సిక్ ఈజ్ నథింగ్ బట్ సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఈ సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకు సిక్ అనేది బ్రోకెన్ అని అంటాం. సిక్ ఈజ్ నథింగ్ బట్ సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్మెంట్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ సర్వర్ టు firewall. If SIG has broken, then you won't able to install the policy from ఎక్కడి నుంచి ఎక్కడికి. You won't able to install the policy from మేనేజ్మెంట్ టు ఫైర్వాల్. వెరీ గుడ్, అంతే కదా. పాలసీ పుష్ చేయలేం మేనేజ్మెంట్ సర్వర్ నుంచి ఫైర్ వాల్కి. ఎందుకు? సిక్ అనేది కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అవుతుంది. ఇప్పుడు సిక్ కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అయిందంటే మనం ఏం చేయలేం. ఒకవేళ ఎందుకు సిక్ బ్రోకన్ అయింది అనేది మనం ట్రబుల్ షూటింగ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఆర్టికల్స్ ఉంటాయి, మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫోటోలు ఎదిగితే ఆ ఆర్టికల్లో ఇప్పుడు పాలసీ, ఇప్పుడు సిక్కు బ్రోకన్ ఏంటంటే పాలసీ అనేది ఇన్స్టాల్ చేసేటప్పుడు పాలసీ ఇన్స్టాలేషన్ ఈజ్ గెటింగ్ ఫెయిల్డ్ అంటే రీజన్ అనేది చూపిస్తుంది. అంటే ఏ రీజన్ వల్ల నీకు పాలసీ ఇన్స్టాలేషన్ ఫెయిల్డ్ అయిందని చెప్పేసి అది మనం సెర్చ్ చేసుకొని చెక్ పాయింట్ పోర్టల్లో మనం ట్రబుల్ అది ఇష్యూ అనేది రిజాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సీన్ అనేది ఇప్పుడు దీనికి కమ్యూనికేషన్, ఇప్పుడు కేబుల్ ఏం కనెక్ట్ కాదు దీనికి కేబుల్ కనెక్ట్ కాకుండా ఇప్పుడు ఇది ఏదైనా ఎట్లా ఉంటుంది అంటే మేనేజ్మెంట్ సర్వర్ అనేది మామూలుగా ఓపెన్ చేసినప్పుడు గేట్వే ఆబ్జెక్ట్ అనేది కాన్ఫిగర్ చేస్తాం అనమాట. అంటే మెయిన్ గేట్వే ఆబ్జెక్ట్ కాన్ఫిగర్ చేసి అంటే ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాలే. ఇది స్మార్ట్ కన్సోల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటాం? ఇది రాసినట్టు స్మార్ట్ కన్సోల్. గుర్తుందా? హలో చెప్పాలి, అందరు చెప్పాలి. స్మార్ట్ కన్సోల్. స్మార్ట్ కన్సోల్. ఇప్పుడు చెక్ పాయింట్లో ఫస్ట్ సెటప్స్ గురించి తెలుసుకోవాలంటే స్టాండర్డ్ అంటే ఏంది, డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి, క్లస్టర్ అంటే ఏంది. ఓకే, దానికంటే ముందు చెక్ పాయింట్లో త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అనమాట. మెయిన్ లైక్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే ఒకటి స్మార్ట్ కన్సోల్, ఓకే, రెండు మేనేజ్మెంట్ సర్వర్, మూడు గేట్వే అంటే ఫైర్ వాల్. ఇప్పుడు నేను మేనేజ్మెంట్ సర్వర్ ఫంక్షనాలిటీ అంటే ఏం చెప్పాను, ఫైర్ వాల్ ఫంక్షనాలిటీ గురించి చెప్పినాను. స్మార్ట్ కన్సోల్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఇది ఒక GUI అప్లికేషన్ అనమాట. ఇప్పుడు ఈ స్మార్ట్ కన్సోల్ అంటే ఏది? స్మార్ట్ కన్సోల్ అప్లికేషన్ ద్వారానే మనం మేనేజ్మెంట్ సర్వర్ని యాక్సెస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్లో రూల్స్ అనేది కాన్ఫిగర్ చేయాలంటే మేనేజ్మెంట్ సర్వర్ని ఫస్ట్ మనం ఎట్లా యాక్సెస్ చేస్తామంటే త్రూ స్మార్ట్ కన్సోల్ ద్వారా. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మేనేజ్మెంట్ సర్వర్ అనేది ఇప్పుడు నేను స్టాండర్డ్ బాక్స్ అనేది చేశాను. అంటే స్టాండర్డ్ బాక్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఓన్లీ ఒక డివైస్ మాత్రమే. ఇది ఒక ఫిజికల్ డివైస్ అనమాట. అంటే ఇప్పుడు నేను వర్చువల్ ల్యాబ్లో చేస్తాను VMware వర్క్ స్టేషన్ అనేది. ఇది ఒక స్టాండర్డ్ అనేది ఒక బాక్స్ తీసుకున్నాను. ఒకవేళ ఇది మేనేజ్మెంట్గా అండ్ గేట్వేగా యాడ్ చేయాలంటే ఇట్లా ఆడితే ఇంకొకటి పక్కన చేస్తాను. అది క్లస్టర్ చేసేటప్పుడు చేసి చూపిస్తాను ముందు వచ్చే క్లాస్లో. బట్ ఈరోజు స్టాండర్డ్ ఓపెన్ చేసాను. స్టాండర్డ్ ఎందుకు ఓపెన్ చేశాను అంటే ఇన్ని రోజులు మీకు చెప్తున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సోర్స్ అండ్ డెస్టినేషన్ అంటే నెట్వర్క్ ఎక్కడ క్రియేట్ చేస్తారో, హోస్ట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అంటే ఏంటి అసలు ఎట్లా చేస్తామంటే ఇది ఇప్పుడు స్మార్ట్ కన్సోల్ ద్వారా ఇప్పుడు మనము ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ కాబట్టి ఇప్పుడు ఇది అనేది ఎట్లా యాక్ట్ చేస్తుంది? మేనేజ్మెంట్ సర్వర్ యాక్ట్ చేస్తుంది, గేట్వే లెక్క కూడా యాక్ట్ చేస్తుంది అని చెప్పినాను. కరెక్టా కదా? అవునన్నా, ఫస్ట్ బాక్స్ కరెక్ట్. ఇప్పుడు ఇది మేనేజ్మెంట్ సర్వర్ యాక్ట్ చేస్తుంది, గేట్వే లెక్క యాక్ట్ చేస్తుంది. ఒకవేళ దీన్ని యాక్సెస్ చేయాలంటే దేని ద్వారా యాక్సెస్ చేస్తాము? స్మార్ట్ కన్సోల్. వెరీ గుడ్, స్మార్ట్ కన్సోల్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాము. ఇప్పుడు ఇన్ని రోజులు మనం డిస్కస్ చేసినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్లోకి అంటే ఇప్పుడు సీన్ క్వశ్చన్ లాస్ట్కి వద్దాము. ఇన్ని రోజులు మనం డిస్కస్ చేసినది మన జాబ్ అనేది ఎట్లా చేయాలన్నా ఏంటి చేయాలనేది ఫస్ట్ దాని గురించి అంటే ఇన్ని రోజులు చెప్పినాను. బట్ మీకు ప్రాక్టికల్గా చూపించలేదు, ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ అనేది నీకు ఏదైనా ఒక హోస్ట్ క్రియేట్ చేయాలన్నా అనుకో, ఇక్కడ నీకు ఇక్కడ రైట్ సైడ్ నా కర్సర్ కనిపిస్తుందా? ఇక్కడ న్యూ అని ఉందా చెప్పాలి, కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు హోస్ట్ అయితే హోస్ట్ దీనిపైన క్లిక్ చేయాలి. హోస్ట్ ఈజ్ నథింగ్ బట్ సింగిల్ IP. ఓకే, నెట్వర్క్ అంటే మేబీ ఇంకా నెట్వర్క్ అనేది అతను డిఫైన్ చేసిన దాన్ని బట్టి వచ్చి ఇప్పుడు హోస్ట్ అనేది కాన్ఫిగర్ చేయాలనుకో, ఇక్కడ పోవాలా, ఇక్కడ హోస్ట్ అనేది క్లిక్ చేయాలా, ఇక్కడ హోస్ట్ ఆబ్జెక్ట్ నేమ్, హోస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలా. ఇప్పుడు ఆర్గనైజేషన్లో హోస్ట్ అంటే ఎప్పటికైనా HF అని పెడతారు, నెట్వర్క్ NF అని పెడతారు. ఓకే,
నేను హోస్ట్ ఐపీ అడ్రస్ ఇస్తున్నాను 10.10.10.10 అని ఇచ్చి నేమ్ ఇస్తున్నాను, నేమింగ్ కన్వెన్షన్ ఆడ. ఓకే, ఇక్కడ ఐపీ అడ్రస్ మెన్షన్ చేయాలా 10.10.10.10 అనేది. ఓకే, ఓకే అన్న. IPv4 అడ్రస్ అనేది మెన్షన్ చేశాను. ఇక్కడ కూడా ఎట్లా అంటే కామెంట్స్ మెన్షన్ చేస్తారు. ఒకవేళ ఇది అనేది నువ్వు ఆబ్జెక్ట్ అనేది ఏ చేంజ్ ద్వారా క్రియేట్ చేస్తున్నావు, ఒకవేళ చేంజ్ అనేది నీ దగ్గర ఉంటే 1010 నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, అట్లా అది ఆడ మెన్షన్ చేస్తావు చేంజ్ నెంబరు. ఒకవేళ కామెంట్స్ అనేది మెన్షన్ చేయమంటారు. అంటే ఇప్పుడు మనం ఫర్దర్గా ఎప్పుడైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ హోస్ట్ ఆబ్జెక్ట్ ఏ చేంజ్ ద్వారా క్రియేట్ చేసినామంటే దీని ద్వారా క్రియేట్ చేసినామని చెప్పేసి చెప్పాలా. ఓకే, ఇది హోస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఈ క్లిక్ చేస్తే అయిపోయా. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ బీన్, ఇప్పుడు చూడు దీని అర్థం ఏంది, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ద సేమ్ ఐపీ అడ్రస్ 10.10.10. ఆల్రెడీ నా మేనేజ్మెంట్ సర్వర్ ఐపీ అడ్రస్ అంటే నా డివైస్ బాక్స్ ఐపీ అడ్రస్ 10.10 అని క్రియేట్ చేసుకున్నాను, ఆల్రెడీ ఉంది. ఈ ఐపీ అడ్రస్తో కాకుండా వేరే ఐపీ అడ్రస్ తోటి మనం డిఫైన్ చేసుకుందాం. ఓకే, ఓకే అన్న. ఒకవేళ ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసేటప్పుడు కూడా ఉందంటే కన్నా నువ్వు క్రియేట్ చేయవు, ఎందుకు క్రియేట్ చేస్తావు, ఆల్రెడీ ఉంది కదా. మీకు ప్రాక్టికల్ చూపిస్తాను ఇది. ఇంకా ఇప్పుడు ఇది 2020 ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను, క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చేంజెస్ అనేది ఏవైతే ఎన్ని చేంజెస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినానో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, ఇప్పుడు నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, n-20.20.2020. ఓకే, ఇక్కడ నెట్వర్క్ అడ్రస్ మెన్షన్ చేయాలా. ఇప్పుడు చెప్పినా కదా, ఇప్పుడు నెట్వర్క్లో నెట్వర్క్ అడ్రస్ అంటే ఫస్ట్ హోప్ ఐపీ అడ్రస్ మనం ఎట్లా యూజ్ చేయమని చెప్తాం కదా నెట్వర్క్ అడ్రస్. ఇప్పుడు దీంట్లో 20.20.20.20 255 సబ్నెట్ మాస్క్ ఇది కంపల్సరీగా తెలిసిండాలి. ఎట్లా తెలుస్తుంది సబ్నెట్ మాస్క్ అనేది, అతను ఇస్తాడు మనకు అనమాట. ఇది నేను డిఫైన్ చేసిన కరెక్టేనా కాదా, తప్పు ఉంది దీంట్లో, ఎవరైతే చెప్తారో చూద్దాం. నెట్వర్క్ అడ్రస్ ఇస్ రాంగ్ 20.20.20. వెరీ గుడ్, అంతే కదా, నేను ఛాన్సార్లు చెప్పినాను. నెట్వర్క్ అనేది ఎప్పటికైనా మనం డిఫైన్ చేసేటప్పుడు నెట్వర్క్ అడ్రస్ అంటే ఇది ఇట్లా మెన్షన్ చేయాలి, చెప్పినా కదా ఎట్లా గుర్తు. ఇది మెన్షన్ చేస్తాం, ఇది /24 అనమాట. క్లారిటీ అనేది /24. ఒకవేళ నీకు రిక్వైర్మెంట్ /25 అని ఇస్తే ఈడేం చేయాలా 128 మెన్షన్ చేస్తావు. ఇప్పుడు ఇది నెట్వర్క్ ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేసినట్టు, క్లిక్ ఓకే కొడతావు, నెట్వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఎన్ని చేంజెస్ చేసినావు ఇక్కడ చెప్పాలి బ్రదర్. 2 చేంజెస్. అంతే కదా, ఒక హోస్ట్ క్రియేట్ చేసినాను, ఒక నెట్వర్క్ క్రియేట్ చేసినాను, కరెక్టే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్టాల్ పాలసీ అని ఉంది. ఓకే, ఇక్కడ ఒకవేళ మీరు చేంజ్ అనేది మెన్షన్ చేయొచ్చు. రేపు పొద్దున నన్ను ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసిన తెలుసుకోవాలంటే ఆర్గనైజేషన్లో ఇట్లా చేంజ్ మెన్షన్ చేస్తారు డిస్క్రిప్షన్ దగ్గర. ఇప్పుడు ఇది సేమ్ బాక్స్ కాబట్టి, స్టాండర్డ్ బాక్స్ కాబట్టి పబ్లిష్ అని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు దాని అర్థం ఏంది, మన స్టాండర్డ్ బాక్స్లో ఏం చెప్పినాను, పాలసీస్ క్రియేట్ చేయొచ్చు, హోస్ట్లు క్రియేట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. పబ్లిష్ అండ్ ఇన్స్టాలేషన్ ఎక్కడైతాయి, క్రియేట్ అనేది మేనేజ్మెంట్ సర్వర్ అయితే, ఇన్స్టాల్ అనేది గేట్ వైపు అవుతుంది. రెండు విధాలుగా వర్క్ చేస్తుంది కాబట్టి ఇన్స్టాలేషన్ కొడతాను. ఇక ఇన్స్టాలేషన్ కొట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగాల. ఇక్కడ బై అడ్మిన్ ఇప్పుడు ఇన్స్టాలేషన్స్ అంటే 4 సెషన్స్ అంటే 4 సార్లు ఏదో ఓపెన్ చేసి మొత్తం 14 చేంజెస్ అనేది చేస్తున్నాను అనమాట. బట్ ఇక్కడ 2-3 యూజర్స్ చూపిస్తుంది. అంటే ఒక పెద్దిరెడ్డి, లేకపోతే లోకేష్, శ్రీనివాస్, ప్రసాద్, లేకపోతే దస్తగిరి, ఎవరో ఒకరు. ఇప్పుడు అట్లా వాళ్ళ యూజర్ నేమ్ అంటే ఆర్గనైజేషన్ వాళ్ళకు ఒక ఎంప్లాయీ ఐడినో ఒక యూజర్ నేమో ఏదో ఒకటి ఇస్తారు. ఆడ వచ్చేటప్పుడు నీకు అర్థమవుతుంది, అరే వాణి చేంజెస్ కూడా ఇక్కడ ఉన్నాయరా, ఇప్పుడు నేను ఇన్స్టాలేషన్ చేస్తే వాణి చేంజెస్ కూడా ఇన్స్టాలేషన్ అవుతుంది, నేను అట్లా చేయకూడదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. మనం ఏదైతే చేంజెస్ అనేది చేస్తున్నామో అవి చేంజెస్ చేయాలా. ఇంతకుముందు ఎవరన్నా చేంజెస్ చేసి పాలసీ అనేది ఇన్స్టాలేషన్ చేయకపోతే ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాలేషన్ పాలసీ. అన్న ఒక డౌట్ అన్న. వెరీ గుడ్, ఆస్క్ మీ. అన్న ఇప్పుడు హోస్ట్ క్రియేట్ చేస్తారు కదా, ఆ హోస్ట్ అనేది ఆ నెట్వర్క్ లో కాన్ఫిగర్ అయిందా లేదా అని ఈ స్మార్ట్ కన్సోల్ అది ఎలా చెక్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఈ హోస్ట్ అనేది 10 నెట్వర్క్ కాన్ఫిగరేషన్, 20 నెట్వర్క్ కాన్ఫిగరేషన్. ఓకే, అట్లనే ఈ ఈ డివైస్ కి, ఈ బాక్స్ కి చాలా ఇంటర్ఫేసెస్ అని ఉంటాయని చెప్పినాను, అంటే పోర్ట్లు ఉంటాయని చెప్పినాను. ఆ పోర్ట్ కి ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తాం అనమాట. ఓకే, ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేసినామంటే దానికంటే ముందు రౌటర్ లో, అక్కడ రౌటర్ దగ్గర నుంచి ఆ నెట్వర్క్ రావడానికి ఆ రౌటర్ లో రౌట్ డిఫైన్ చేసి ఉంటారు అనమాట. ఏదైనా మనం ఆలోచించాలా. ఒకవేళ నెట్వర్క్ ఐపీ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేస్తాము, ఈ ఐపీ అడ్రస్ అనేది ఒకవేళ మనం సోర్స్ అండ్ డెస్టినేషన్ లో మనం మెన్షన్ చేస్తాము. మెన్షన్ చేసిన తర్వాత అది ట్రాఫిక్ ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన బాక్స్ లో పోర్ట్లు ఉంటాయి. ఆ పోర్ట్లకు మనం ఐపీ అడ్రస్ అసైన్ చేసిన ఆ రిలవెంటెడ్ పోస్ట్ అనేది ఏదైతే క్రియేట్ చేస్తుందో, ఒకవేళ అది క్రియేట్ చేయకపోయినా కానీ ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్ అనేది లేకపోయినా కానీ ఎట్లా అవుతుంది అంటే, మేబీ అనేది దానికి రౌట్ ఉండొచ్చు. రౌట్ ఉండడం వల్ల ఇట్లా ఈ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఈ నుంచి ఇడికి వచ్చినప్పుడు ఈ ఇంటర్ఫేస్ నుంచి హిట్ గా అనేది చెప్తాది, అక్కడ నుంచి అక్కడ పోతుంది.
అది ఫర్దర్గానే మనం నెక్స్ట్ ఒకవేళ అదేది ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు అది 1 బై 1 ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, నెట్వర్క్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎన్ని చేంజెస్ అనేది ఎట్లా క్రియేట్ అయ్యి ఎన్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ పాలసీ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఒకవేళ నేను నా ఒక్క పాలసీ ఇన్స్టాలేషన్ పూజ చేస్తున్నానా, లేకపోతే మిగతా వాళ్ళందరూ పూజ చేస్తున్నానా, ఒకవేళ మిగతా వాళ్ళందరూ పూజ చేసినామంటే అది నీకు పెద్ద ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుంది. అతను ఏం చేంజెస్ చేసినా నీకు తెలియదు. అందుకు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో పాలసీ అనేది ఇన్స్టాలేషన్ చెప్పాలి. పాలసీ అనేది ఇన్స్టాలేషన్ చెక్ చేసుకొని చేయాలన్న ఇక్కడ. చెక్ చేసినాం అది- ఆల్రెడీ వేరే వాళ్ళవి ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళతో ఓన్లీ పర్మిషన్ అడ్మిన్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలని. అడ్మిన్ మాత్రమే అంటే ఈ అడ్మిన్ అనేది ఆటోమేటిక్గా ఇప్పుడు అడ్మిన్ యాక్సెస్ ప్రతి ఒక్కరికి ఇస్తారు. అంటే ఒకవేళ ఇప్పుడు L1 L2 వాళ్ళకి ఒకవేళ నీకు రూల్స్ ఎట్లా కాన్ఫిగర్ చేయాలంటే ఆటోమేటిక్గా నీకు అడ్మిన్ యాక్సెస్ ఇస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నేను సీను ప్రసాద్ లేకపోతే అందరం ఇప్పుడు ఒక ముగ్గురు నలుగురు ఆల్రెడీ చేంజెస్ చేసినారు. ఇప్పుడు నేను నాకు ఒక చేంజ్ వచ్చింది. ఒక హోస్ట్ అనేది సింపుల్గా ఒక హోస్ట్ క్రియేట్ చేయమని చేంజ్ వచ్చింది. ఒక హోస్ట్ క్రియేట్ చేసినాను. పాలసీ అనేది ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు వాళ్ళందరూ కనపడుతున్నాయి. నేను ఇన్స్టాల్ చేయొచ్చా చేయకూడదా, ఒకవేళ చేయకూడదు అంటే ఎందుకు చేయకూడదు, ఒకవేళ చేయాలంటే ఎట్లా చేయాలి. ఏదో ఒక జనరల్గా ముందుగా అది మన దగ్గర చేయాలంటే మనకి మెయిల్ కన్ఫర్మేషన్ ఉండాలి కదా. మెయిల్ కన్ఫర్మేషన్ అంటే చేంజ్ అనేది ఆటోమేటిక్గా ఉందంటేనే దానికి అర్థం నీకు ప్రొసీడ్ కావని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడు నీకు ఏదైనా ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుందంటే అప్పుడు నువ్వు ఒక మెయిల్ కన్ఫర్మేషన్, లేకపోతే అసలు మెయిల్ ఎందుకు కన్ఫర్మేషన్ తీసుకుంటాం, ఒక చేంజ్ అనేది లేకపోవడం వల్ల కన్ఫర్మేషన్ తీసుకుంటావు. చేంజ్ నీకు ఉంది, నువ్వు అది చేసే అథారిటీ నీకు ఉంది. బట్ మన టీం వాళ్ళు బై మిస్టేక్లో పాలసీ అనేది ఇన్స్టాలేషన్ చేయడం మర్చిపోయినారు. అది మన మిస్టేక్. ఇప్పుడు అది మనం పోయి మేనేజ్మెంట్కి చెప్పినామంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. మనం ఏం చేయొచ్చు, మన ఫ్రెండ్స్ కన్నా ఒకవేళ హెల్ప్ చేయాలనుకుంటే ఎట్లా హెల్ప్ చేస్తాం, ఒకవేళ మేనేజర్ చెప్పకుండా మన టీం వాళ్ళకి చెప్పాలి. ఇదేం కాంప్లికేటెడ్ క్వశ్చన్ కాదు, జనరల్ క్వశ్చన్ ఇది. డైరెక్ట్ వాళ్ళతోనే కన్ఫర్మేషన్ తీసుకోవాలన్న. ఎవరితో కన్ఫర్మేషన్ తీసుకుంటావు, మీ రిమైనింగ్ ఉంటారు కదన్న. అంటే నువ్వు మీ ఫ్రెండ్స్ తోటి నువ్వు అమ్మమంటావు, అంటే మీ ఫ్రెండ్స్ని అడగమంటావు, మీ ఫ్రెండ్స్ని కనుక్కొని ఉంటావు. అరే నువ్వు ఇట్లా ఇన్స్టాలేషన్ చేసినావురా, ఇట్లా మర్చిపోయావురా, ఏంద్రా నువ్వు ఇట్లా పూజ చేయకుంటారా, అప్పుడు నాకు ఒక చేంజ్ వచ్చిందని నువ్వు అన్న ఉంటాను. అంతే కదా నువ్వు దాని అర్థం. అంటే అది అవసరం ఉంటేనే కదన్న ఇన్స్టాల్ చేసేది. ఒకవేళ ఏదన్నా నీకు అవసరం ఉంది కదా, నువ్వు ఒక హోస్ట్ క్రియేట్ చేసినావు కదా, క్రియేట్ చేసినావు. బట్ మీ ఫ్రెండ్స్ మర్చిపోయినారు, ఏం చేస్తావు, చెప్తావు వానికి, అరే ఇట్లా మర్చిపోయారు ఇన్స్టాలేషన్ ఏ చేంజ్ ద్వారా క్రియేట్ చేస్తున్నావు చూసుకోరా, నేను నాకు ఈ పర్టికులర్ షెడ్యూల్ విండో టైం ఉంది, ఈ టైంలో నేను ఇన్స్టాలేషన్ చేయాలరా, నువ్వు అందులోకి అది ఫిక్స్ చేసుకో అయిపోతాను నాకు చెప్పు. ఒకవేళ నువ్వు ఆ టైంలో నాకు ఫిక్స్ చేయలేదంటే చెప్పురా బాబు, నేను కనీసం అట్లీస్ట్ అనేది అతను డిస్కార్డ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ అనేది అంటే పబ్లిష్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి 2 విధాలు ఉన్నాయి. ఇక్కడ పబ్లిష్ ఉందా, ఇక్కడ కనిపెడుతుందా, కనపడుతుంది అన్న. ఇక్కడ పబ్లిష్ అంటే దాని అర్థం ఏంటంటే పబ్లిష్ అంటే సేవ్ అవుతుంది. ఎక్కడ సేవ్ అవుతుంది, మేనేజ్మెంట్ సర్వర్లు మాత్రమే సేవ్ అవుతుంది. ఓకే ఓకే. పబ్లిష్ అంటే వాట్ ఎవర్ వీ క్రియేటెడ్ ఆన్ మేనేజ్మెంట్ సర్వర్, ఇఫ్ యూ పబ్లిష్ ఇట్ సేవ్డ్ ఇన్ ద డేటాబేస్. ఇక్కడ మేనేజ్మెంట్ డేటాబేస్ లో సేవ్ అవుతుంది అనమాట. ఓకే. బట్ whenever you trying to he doesn't install the policy, he just publish it. ఓకే. if he doesn't publish it, ఓకే, అతను పబ్లిష్ కూడా చేయలేదు, డైరెక్ట్ గా డిస్కార్డ్ చేయొచ్చు అనమాట. డిస్కార్డ్ ఆప్షన్ ఉందా, అవునన్నా, ఇప్పుడు డిస్కార్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఎన్ని చేంజెస్ అనేది క్రియేట్ చేసింటారో కనపడుతుంది, అప్పుడు డైరెక్ట్ గా అతను డిస్కార్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ డిస్కార్డ్ చేస్తే ఆటోమేటిక్ గా పోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈడికే వెళ్తాను, ఒక హోస్ట్ క్రియేట్ చేశాను, ఇక్కడ డిస్కార్డ్ ఉందా, డిస్కార్డ్ 1 డ్రాఫ్ట్ చేంజ్ అంటాం, డిస్కార్డ్ కొడతాం, ఓకే అన్న. డిస్కార్డ్ అయిపోయింది. ఇప్పుడు నేను సెర్చ్ చేస్తే ఇక్కడ సెర్చ్ చేయాలా, ఒకవేళ సెర్చ్ చేస్తే ఉండదు 30 ఇప్పుడు హోస్ట్ అనేది మనం ఇది తీసేసినాం కదా, లేదు చూడు, ఓన్లీ ఒక నెట్వర్క్ అంటే అది ఆల్ ఇంటర్నెట్ అంటే అది మనది కాదనమాట, మనం క్రియేట్ చేయాలి. అర్థమైందా. ఇప్పుడు పాలసీ అనేది ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నాయో లేదో అని ఇప్పుడు డిస్కార్డ్ చేసినాను. అది ఇంతకుముందు ఏది, ఇప్పుడు నేను పబ్లిష్ చేయకముందు, ఒకవేళ పబ్లిష్ చేయకముందు నేను డిస్కార్డ్ కొట్టింటే ఇవన్నీ నావి కూడా పోతాయి అనమాట. వాట్ ఎవర్ ఐ క్రియేటెడ్ ఆన్ ద మేనేజ్మెంట్ డేటాబేస్, బట్ whatever I created now, it has saved on the management set database. Are you following guys? Yes, అన్న. ఇప్పుడు ఓకే. ఇప్పుడు
మనం పాలసీ ఇన్‌స్టాలేషన్ చేయకముందు మనం చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇది ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇది బై మిస్టేక్‌లో మనం పుష్ చేసినామనుకో, ఇప్పుడు ఇంకోటి నేను చెప్పినా కదా! సెక్యూరిటీ పరంగా మనం చాలా అనేది అలర్ట్‌గా ఉండడం మనం ముఖ్యం. నేర్చుకోవడం ఆటోమేటిక్‌గా మీరు వన్స్ అనేది ఒక 2, 3 మంత్స్ అనేది జాబ్‌లో ఉన్నారా? లేకపోతే 1 మంత్‌లో ఉన్నారా? ఇప్పుడు ఇన్ని ఇన్ని రోజులు మనం డిస్కస్ చేసినదే మనం పోయి ఉంటాం. బట్ అట్‌లీస్ట్ అనేది మీకు తెలిసుండాలి. ఇది అనేది ఇట్లా ఉండాలి. ఇది ఒక మనకు ఐడియా ఉండాలి. ఒకవేళ ఇట్లా ఉందంటేగా మనం చెప్తాం ఆటోమేటిక్‌గా నీకు ఈడ కనపడతది. ఎవరు యూజర్ ఐడీ తోటి నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పిస్తావు. అప్పుడు నువ్వు మనకు చెప్తావు. అరే డిస్కార్డ్ చేయరా లేకపోతే ఇట్లా పబ్లిష్ చేసినావు కదా! ఇన్‌స్టాలేషన్ చెయ్యి. ఎందుకు నువ్వు ఇన్‌స్టాలేషన్ చేసినావు? నువ్వు ఏదో ఒక చేంజ్ నంబర్‌తో ఉంటేనే కదా తెచ్చేసేది. ఇట్లా ఇన్‌స్టాలేషన్ చేయడం మర్చిపోయినావురా! ఇన్‌స్టాలేషన్ చెయ్యిరా అని చెప్తాం. బట్ అతను షెడ్యూల్ విండో ఓవర్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తావు? అంటే అతనికి షెడ్యూల్ విండో టైమ్ ఉంటది. అంటే ఒక చేంజ్‌కు పర్టిక్యులర్ టైమ్ ఉంటదన్నమాట. ఆ టైమ్‌లోనే మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటది. బట్ బై మిస్టేక్‌లో అతను ఇన్‌స్టాలేషన్ అనేది మర్చిపోయాడన్నమాట. బట్ అప్పుడు మనం ఏం చేయనీకి ఉండదు. అప్పుడు అరే ఇట్లా అప్పుడు ఏందిరా డిస్కార్డ్ చేయనీకి ఏదో ఒక ఉండదా? చెప్పినా కదా! పబ్లిష్ చేసిన తర్వాత పబ్లిష్ చేస్తే ఆటోమేటిక్‌గా డేటాబేస్‌లో సేవ్ అయిపోతారన్నమాట. అతను డిస్కార్డ్ చేయనీకి ఉండదు. నువ్వు ఇన్‌స్టాలేషన్ చేస్తే అతను కూడా నువ్వు ఇన్‌స్టాలేషన్ చేసినట్టు అయితది. ఐదర్ నువ్వేం చేయాలి మాన్యువల్‌గా వాడు ఏదైతే చేంజెస్ చేసింటాడో ఆడికెళ్ళి ఆడిట్ లాగ్స్ చెక్ చేయాలి. అది ఇట్లా ఇక్కడ లాగ్స్ అండ్ మానిటరింగ్ ఉంది కదా! నీకు చెప్తాను. ఇప్పుడు ఓకే. ఒకవేళ పాసిబుల్ టు ఛాన్సెస్ ఏమున్నాయంటే ఇప్పుడు వ్యూ చేంజెస్ అనేది ఈడ ఉంది కదా! ఇప్పుడు ఈడ అవును. వ్యూ చేంజెస్ అంటే ఇక్కడ ఈడ ఆడిట్ లాగ్స్ ఉంది. హ్మ్. ఆడిట్ లాగ్స్ అనేది కొడితే ఆటోమేటిక్‌గా ఏది మనకి వాడు ఏదైతే క్రియేట్ చేసి ఉంటాడో అది మనకు కనబడుతది. ఆడిట్ లాగ్ ఈస్ నథింగ్ బట్ వాటెవర్ లైక్ ప్రీవియస్ యూజర్ ఇఫ్ హి డజంట్ ఇన్‌స్టాల్ ద పాలిసీ ఇట్ విల్ డిస్‌ప్లే హియర్. ఆడిట్ చేస్తున్నాం అంటే వాడు ఏం చేసినాడు ఏంటనేది ఆడిట్ చేస్తాము. చేసి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2, 3 ఆబ్జెక్ట్స్ వాడు క్రియేట్ చేసినాడనుకో అది అది హ్మ్. ఆడికి మనం డిలీట్ చేస్తాం. ఓకే. ఆ! అవునవును. డిలీట్ చేసి అంటే జస్ట్ డిలీట్ పబ్లిష్ చేసినప్పుడు ఆప్షన్ చూపిస్తదా అన్న? ఏది పబ్లిష్ చేసినప్పుడు అదే అన్న ఫాలో ఇప్పుడు అవ్వాలా అప్పుడు. హ్మ్. బ్లాగ్స్‌లో చూపియదా అన్న? ఇది వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్ నీది. హలో. ఆ! సరే వినపడుతుందా అన్న? ఆ! కొంచెం స్లోగా వినపడుతుంది. హలో. ఓకే అన్న. మీకు వినపడుతుందా బ్రదర్ అందరికి? అతని వాయిస్ స్లోగా నాకు కూడా వినపడుతుందా? మాకు కూడా సేమ్ అలానే. ఓకే. సరే. అతని క్వెషన్‌కి ఇప్పుడు ఆన్సర్ అయితే ఇప్పుడు మనం అతను పబ్లిష్ చేసినాడు. ఇప్పుడు ఎవరైతే క్వెషన్ అడుగుతున్నాడో అతనే మర్చిపోయాడనుకోండి. అతను పబ్లిష్ చేసినాడు. అతను పబ్లిష్ చేసినాడంటే ఏదో ఒక ఇప్పుడు నేను చెప్పిన డిస్క్రిప్షన్‌లో ఏవైతే మనం చేంజెస్ చేస్తున్నామో అతను మెన్షన్ చేస్తాడు చేంజ్ నంబరు. ఒకవేళ లేకపోతే ఇప్పుడు ఈ డివైస్ పైన చేంజెస్ అయినా జరుగుతున్నాయంటే ఈ డివైస్ పైన మనము సర్వీస్ నోకెళ్ళి ఇప్పుడు ఈ డివైస్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ డివైస్ పైన చేంజెస్ అనేది ఏమున్నాయో మనకు డిస్‌ప్లే అయితాయి. చేంజ్ నంబర్ డిస్‌ప్లే అయితాయి. ఎందుకంటే చేంజెస్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చేంజెస్‌లో ఒక చేంజ్ క్రియేట్ చేసేటప్పుడు సర్వీస్ నౌలో డివైస్ నేమ్ అనేది యాడ్ చేస్తాడు. అందుకు డివైస్ నేమ్ అనేది మనం ఫిల్ చేసామంటే ఆటోమేటిక్‌గా ఆ డివైస్‌కి సంబంధించిన చేంజెస్ అనేది డిస్‌ప్లే అయితాయి. ఇవి జనరల్‌గా ఆలోచించేది. ఇప్పుడు ఈ ఈ పదాలనేవి అర్థమైనాయా? కాలేదా? హలో. మళ్ళా చెప్పాలా? రిప్లై ఇయ్యాలి బ్రదర్ అందరూ. Repeat once again. ఓకే. థాంక్ యూ. ఓకే. ఇప్పుడు మనము చేంజెస్ అనేది ఇప్పుడు అతను చేసినాడు. ఎవరో ఒకరు చేసినారు. పబ్లిష్ చేసినాడు. బట్ ఇన్‌స్టాలేషన్ చేయలేదు. బట్ మనకు చేంజ్ నంబర్ కావాలి. అంటే ఏమి ఇన్‌స్టాలేషన్ చేసినాడో, ఏ పబ్లిష్ చేసినాడో తెలుసుకోవడం కోసం మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎయిదర్ ఆడిట్ లాగ్స్ అంటే లాగ్స్‌లోకెళ్ళి ఆడిట్ చేయొచ్చు. ఏదైతే ఇంతకుముందు ఎవరైతే ఏదైతే పబ్లిష్ చేసినాడో, లేకపోతే ఇన్‌స్టాలేషన్ చేసినాడో అవన్నీ చేయొచ్చు. ఒకవేళ నాకు ఆడిట్ లాగ్స్ అనేది చెక్ చేసేది రాదు అని అనుకుంటే మనం ఏం చేయాలి? సర్వీస్ నౌలో మనకు చేంజెస్ అనేవి కనపడతాయి. ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్‌లో ఇన్సిడెంట్స్ అనేది ఉంటాయి. చేంజెస్ అనేది క్రియేట్ చేసింటారు. రిక్వెస్ట్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక చేంజ్ అనేది ఇప్పుడు ఆటోమేటిక్‌గా అతను ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అయ్యాయంటే ఏదో ఒక చేంజ్ నంబర్ పెట్టుకొని ఉండింటేనే కదా అతను చేంజ్ అనేది క్రియేట్ చేసేది. ఇంతవరకైతే అర్థమైంది కదా? అవునన్న. అర్థమైందన్న. ఫైన్. ఓకే. ఓకే. సో ఇక్కడ పబ్లిష్ ఇన్‌స్టాల్ అంటున్నావు కదా! మేబీ నేను మిస్ అయినట్టున్నా. పబ్లిష్‌కు ఇన్‌స్టాలేషన్‌కు ఇన్‌స్టాల్‌కు డిఫరెన్స్ ఏంది? పబ్లిష్ అంటే ఏం లేదురా. పబ్లిష్ అంటే మనం ఏదైతే క్రియేట్ చేస్తామో, ఇప్పుడు హ్మ్. ఏది ఎక్కడ క్రియేట్ చేస్తున్నాము? మేనేజ్మెంట్ మేనేజ్‌మెంట్ సర్వర్‌లో. సర్వర్‌లో. ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అవి పబ్లిష్ అంటే జస్ట్ ఇట్స్ సేవ్డ్ ఆన్ ద మేనేజ్మెంట్ సర్వర్. అది పాలిసీ పుష్ చేసినప్పుడే వాటెవర్ వి క్రియేటెడ్ ఆన్ మేనేజ్మెంట్ సర్వర్ ఇట్ విల్ బి పుష్డ్ ఆన్ ద గేట్‌వే. ఇప్పుడు ఓకే. పబ్లిష్ చేసినంత మాత్రాన నువ్వు ఏదైతే క్రియేట్ చేసింటావో అవి గేట్‌వే పైన రిఫ్లెక్ట్ అవ్వవన్నమాట.
పాలసీ అనేది ఇన్‌స్టాలేషన్ చేస్తేనే అప్పుడు రిఫ్లెక్ట్ అయితాయి. అప్పుడు గేట్‌వేకి అర్థమైతది. అరే! వీడు సీనుగాడు ఒక అప్‌డేట్ క్రియేట్ చేసినాడో, లేకపోతే ఒక రూల్ క్రియేట్ చేసినాడో అర్థమైతది. నువ్వు సింపుల్‌గా ఒక రూల్ క్రియేట్ చేసి, పబ్లిష్ చేసి ఇన్‌స్టాలేషన్ చేయకపోతే అప్పుడు నువ్వు పాలసీ అనేది గేట్‌వే పడదు. అంటే ఇప్పుడు ఎవరైనా యూజర్ అనేది యాక్సెస్ చేయాలనుకుంటున్నావో, ఏదైతే ఒక రూల్ క్రియేట్ చేసి ఉంటావో, అతను అప్పుడు రూల్ అనేది అలౌ చేయదు. ఎందుకంటే నువ్వు రూల్ అనేది ఇన్‌స్టాలేషన్ చేయలేదన్నమాట. ఓకే. ఓకే అన్న. ఓకే, అర్థమైంది. సో ఇక్కడ ఓకే. ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రివోక్ చేసుకోవచ్చా బై మిస్టేక్? రివోక్ చేసుకోవాలంటే అది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ. అంటే నువ్వు అడిగిన క్వెషన్‌కి ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రివోక్ చేసుకోవచ్చు అంటే బై మిస్టేక్‌లో పాలసీ ఇన్‌స్టాలేషన్‌లో నువ్వు ఏం చేసినావో తెలియదు. లేకపోతే చాలా ఎస్కలేషన్ అయింది. చేంజ్ చేయడం వల్ల ఇంతకుముందు పాలసీ ఇన్‌స్టాలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎవరైతే ఇన్‌స్టాలేషన్ చేసింటారో వాడిని రివోక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకంటే ముందు నువ్వు నిన్న ఇన్‌స్టాలేషన్ చేసింటావు. నిన్న ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత ఏం క్రియేట్ చేయలేదు. నేను ఇన్‌స్టాలేషన్ చేశాను. బై మిస్టేక్‌లో నేను ఏదో చేసినాను. అప్పుడు నువ్వు దానికి ప్రీవియస్‌లోకెళ్ళి నీ సెషన్‌ని రివోక్ చేసుకోవాలి. అప్పుడు ఏదైతే ఉందో అప్పుడు వర్క్ అయితాది. ఇప్పుడు బ్యాకప్ గూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అనేది ఏదైనా ప్రాబ్లమ్ అయింది డివైస్‌కి కంప్లీట్‌గా అనేదంటే బ్యాకప్ ఉంటది. ఆ బ్యాకప్ తీసుకొని రివర్ట్ చేసుకుంటాం. అప్పుడు వర్క్ అయితదనమాట. ఇప్పుడు నీవు రివోక్ చేసుకొని ఎట్లా రివోక్ చేసుకోవాలి ఏంటనేది రాను అనేది వచ్చే ముందర చెప్తాను. ఇప్పుడు ఈ లాక్స్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అని అసలు అనేది ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. నువ్వు అడిగిన క్వెషన్‌కి అది హై కాంప్లికేటెడ్ అయితది. అంటే ఏంది ప్రొడక్షన్ అనేది ఇంపాక్ట్ అయినప్పుడు ఫైర్‌వాల్స్ అనే రూల్ అలౌ చేయనప్పుడు అప్పుడు మనం రివోక్ చేసుకోవాలనమాట. ఓకే. ఓకే అన్న. ఇప్పుడు ఒక హోస్ట్‌కు 2, 3 ఫైర్ వాల్స్ కాన్ఫిగర్ చేయలేరా అన్న? డిలీట్ చేయకోకుండా? ఏంటంటే మళ్ళీ చెప్పు బ్రదర్. ఒక హోస్ట్ కంటే ఒక హోస్ట్‌కు ఒక ఫైర్ వాల్ ఉందనుకోనా ఎగ్జాంపుల్‌కు. అప్పుడు అంటే ఇప్పుడు దాన్ని నేను ఈ దీంట్లో నేను ఒక హోస్ట్ క్రియేట్ చేశాను అంటున్నావా? ఓకే. దానికి డిలీట్ చేయకోకుండా ఓకే. ఇంకా మల్టిపుల్ హోస్ట్‌లు ఇన్‌స్టాల్ చేయలేరా? ఒకే హోస్ట్ మీద 2, 3 ఫైర్ వాల్స్ కాన్ఫిగర్ చేయలేరా? అర్థం కాలేదు నాకు ఏ క్వెషన్ అడుగుతున్నావో. అడుగు మళ్ళీ అడుగు ఇంకొకసారి. ఇప్పుడు ఫర్ ఆ! ఎగ్జాంపుల్ దీంట్లో నేను హోస్ట్ అనేది క్రియేట్ చేసినాను అంటున్నావు. హోస్ట్ ఆ! క్రియేట్ చేసినాను. ఇట్లనే హోస్ట్ అనేది ఎన్నేం క్రియేట్ చేసుకోవచ్చు. నేను అంటే మాక్సిమం ఒక ఒక హోస్ట్‌కే 5000 మల్టిపుల్ ఫైర్ వాల్స్ మల్టిపుల్ కాన్ఫిగరేషన్ చేయలేరా? అదనేది ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వెషన్ ఇప్పుడు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు స్టాండ్ అలోన్ చేసేటప్పుడు ఒక బాక్సే ఉంటది. ఈ ఒక బాక్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడ ఉంది కదా! ఇక్కడ సెక్యూరిటీ పాలసీ ప్యాకేజెస్ అని ఉంటాయన్నమాట. ఇప్పుడు డిఫరెంట్ పాలసీ ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసినప్పుడు డిఫరెంట్ పాలసీ ప్యాకేజ్ దగ్గర డిఫరెంట్ హోస్ట్ అనేది యాడ్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ పాలసీ ప్యాకేజ్ అంటే ఇప్పుడు ఒక్కొక్క పాలసీ ప్యాకేజ్ ఉంటది. అంటే నాకు ఒక పాలసీ క్రియేట్ చేసామంటే నాకు ఒక 10 రూల్స్ ఉంటాయి. నాకు 10 రూల్స్ వద్దు. ఇంకొక పాలసీ ప్యాకేజ్‌కి 9 రూల్సే ఉండని. ఆ 9 రూల్స్ అనేది సేమ్ ఉండాలని మనకేం అవసరం లేదు. 9 రూల్స్ అనేది ఒకవేళ నీ ఇష్టం వచ్చిన ఆబ్జెక్ట్ అనేది రూల్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు క్రియేట్ చేసుకుంటావు. ఒకవేళ నువ్వు అడిగిన క్వెషన్‌కి అదే అంటే గన డిఫరెంట్ సెక్యూరిటీ పాలిసీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఏ పాలిసీ కావాలంటే అదేనా? ఆ పాలిసీ అనేది అదేనా? ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు? ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు ఈడ డివైసెస్ అనేది ఎక్కువ ఉండాలప్పుడు. ఎప్పుడు ఎక్కువ ఉంటాయి? నువ్వేదైనా క్లస్టర్ సెటప్ అనేది చేసేటప్పుడు అప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చిన పాలిసీ ప్యాకేజ్‌కి నీ ఇష్టం వచ్చిన డివైస్‌కి నువ్వు అప్లై చేసుకుంటావు. నువ్వు అడిగిన క్వెషన్‌కి అదే అయితే గన అది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అదేనా గ్రూప్ అర్థమైందా? పాలసీ టైప్. ఆ పాలిసీ అనేది ఒకవేళ డివైసెస్ అనేవి ఎక్కువ ఉంటే గన ఈ పాలిసీ ఇన్‌స్టాలేషన్ అప్పుడు అడుగుతాది. ఇప్పుడు ఈడ ఒకటే బాక్స్ ఉంది కాబట్టి నేను ఈడ ఒకటే అడుగుతుంది స్టాండర్డ్ పాలిసీ అని చెప్పేసి ఇప్పుడు స్టాండర్డ్ అలోన్ బాక్స్ అని చూపిస్తుంది. ఒకవేళ 10 డివైసెస్ ఉందనుకో చూపిస్తది. అన్ని చూపిస్తాయి. అప్పుడు ఏ దానిపైన అయితే ఇన్‌స్టాలేషన్ చేయాలనుకుంటున్నావో దాన్ని మాత్రమే క్లిక్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పాలిసీ ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు వి నీడ్ టు క్లిక్ ఆన్ వాటెవర్ వేర్ వి క్రియేటెడ్ ఎ రూల్ అండ్ వేర్ వి ఆర్ అప్లయింగ్ ద రూల్. ఓకే. మళ్ళా చెప్తా అదేనా? చూడు. కరెక్ట్. ఆ! ఓకే కదా! అందరికి అర్థమైందా? అర్థమైందన్న. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు ఎవరో లోకేషా ఎవరో అడిగారు. ఇప్పుడు నేను డివైస్ నేమ్ అనేది సర్వీస్ నౌలో ఫిల్టర్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ సర్వీస్ నౌలో ఆ డివైస్ నేమ్ సంబంధించిన చేంజెస్ అనేది కనపడతాయి. అంటే ఇంతకుముందు ఓల్డ్ చేంజెస్ అనేది ఎవరైతే ఇంప్లిమెంట్ చేసుంటారో మనకు లేటెస్ట్‌గా నిన్న ఇంప్లిమెంట్ చేసినది చేంజ్ అనేది ఏముందో మనం చెక్ చేసుకుంటాం. మనం ఓపెన్ చేస్తే నిన్న అనేది ఇది చేంజ్ అనేది ఉన్నది. ఈ చేంజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్దిరెడ్డికో, ఒక ప్రసాద్‌కో లేకపోతే గిరికో ఎవరికో ఒకరికి అసైన్ అయినది. మనకు అర్థమైతది. అంటే గ్రూప్‌లో మెన్షన్ చేస్తారు కదా! టీమ్స్‌లో. ఈ చేంజ్ అనేది ఇతనికి అసైన్ అయిందని. ఆటోమేటిక్‌గా మనం చెక్ చేస్తాం. అసలు ఈ చేంజ్ నిన్ననే ఎవరో పబ్లిష్ చేసేటట్టున్నారు. ఇన్‌స్టాలేషన్ చేయలేదు. ఈ చేంజ్ అనేది టీమ్ లిస్ట్‌లోకెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. అరే! ఈ చేంజ్ అనేది మన వానికే అసైన్ అయిందిరా వీడు మస్ట్‌మేట్ ఉన్నారా అని చెప్పేసి ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా మనం చెక్ చేస్తాం. షెడ్యూల్ విండో టైమ్ ఎప్పుడుంది ఏందనేది. షెడ్యూల్ విండో టైమ్ అనేది అయిపోతే గన అప్పుడు ఒకవేళ అతను చేసిన చేంజెస్ అనేది మళ్ళీ డిలీట్ చేయాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి
ఇవి అనేది చాలా నేను మాటల రూపంలో చెప్తున్నాను. అంటే యాజ్ ఎ సెక్యూరిటీ ఇంజినీర్‌గా వి కాంట్ డూ ఎనీథింగ్ అంటిల్ ఇప్పుడు అతను అదే ప్రాబ్లమ్ ఉందనుకో మనం ఏం చేయాలి? ఇప్పుడు షెడ్యూల్ విండో అయిపోయింది. మనం మేనేజర్‌కి చెప్పాలి. సార్ ఇట్లా బై మిస్టేక్‌లో నేను పాలిసీ ఇన్‌స్టాలేషన్ చేయలేదు. అది ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసినాను. ఇప్పుడు నేను డిలీట్ చేయాలంటే మళ్ళా డిలీట్ చేయాలంటే అప్పుడు అర్థమైంది. మళ్ళీ డిలీట్ చేసిన తర్వాత పబ్లిష్ చేయాలి. అప్పుడు అదంతా మనం ఏం చేసినామని మళ్ళా అది డేటాబేస్‌లో కనపడుతుందన్నమాట చేంజెస్‌లో. మనం వాళ్ళు చెక్ చేసేటప్పుడు ఆడిట్ లాగా చెక్ చేసేటప్పుడు ఇవి నువ్వు ఇన్ని చేసినావా? నువ్వు దేని ద్వారా చేసినావని నిన్ను క్వెషన్ అడుగుతారు. ఇప్పుడు నిన్న ఎట్లా అంటే నిన్న ఒక చిన్న ఇష్యూ అనేది ఇంతకుముందు ఎవరో ఏంది తెలుసా? ఆహ్, ఇప్పుడు నేను రీసెంట్‌గా ఒక చేంజ్ అనేది ఇంప్లిమెంట్ చేసినాడు. అది ఇంప్లిమెంట్ చేసినది క్లోజ్ చేయలేదు. మేనేజర్ ఒక అర్ధగంట సేపు తలకాయ తింటున్నాడు. చేంజ్ ఇంప్లిమెంట్ చేసినావు, చేంజ్ అనేది క్లోజ్ చేయలేదు. అది పెద్ద హై ఎస్కలేషన్ అయితదంట. ఎస్కలేషన్ ఏం కాదు. మనం ఎస్కలేషన్ ఎప్పుడైతది? మనం రూల్ క్రియేట్ చేయకపోతేనే ఏదో ఒకటి అయితది. కానీ ప్రాసెస్ ప్రకారము అదొక రూల్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మనం ఏదైతే చేసినామో దాని ప్రకారమే చేయాలి. ఇప్పుడు నేనేం చేసినాను, నాకొకటి ఇచ్చారు. నాకు చెప్పినారు అంటే టీమ్‌కి ఎవరైతే ఇంతకుముందు ఉన్న టీమ్‌లో సీనియర్ పర్సన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చేయాలి. మీరైతే చేయకని చెప్పినారు. ఒక ముగ్గురు ఉన్నవాళ్ళు మేనేజర్‌లు. మేనేజర్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే ఇది చేయాలని చెప్పినారు. నేనేం చేసినాను, ఒక రూలే గదా! ఒక రూల్ అనేది ఇదేముంది సింపులే గదా! అని చెప్పేసి నేను చేసినాను. మేనేజర్‌కి ఇట్లా చెప్పాను. బై మిస్టేక్ ఇట్లా చేశానంటే, "నువ్వు ప్రాసెస్ అనేది ఫాలో కాలేదు. ఫస్ట్ ఇంకొక 10 రోజులు అనేది ప్రాసెస్ అనేది తెలుసుకో. తర్వాత అనేది ఫాలో గా" అని చెప్పినాడు. ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయనీకి ఉండదు. ఎందుకంటే నేను ప్రాసెస్ ప్రకారం ఫాలో కావాలి కాబట్టి మనం చెప్పింది చేయాలి. మనం అనేది ఇంక ఎక్స్‌ట్రాస్ అనేది చేయొద్దు. మనం ఎందుకులే అని ఆవేశపడి అట్లా చేసినాము. అట్లా చేయకూడదనమాట. ఓకే. అంటే ఇప్పుడు దాన్ని బట్టి అర్థం ఏందంటే, ఏదైతే ఉందో మనము అది మాత్రమే చేయాలి. మనమైతే ఎక్కువైతే మనం చేయకూడదనమాట. ప్రాసెస్ ప్రకారం పోవాలి. ప్రాసెస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ హియర్. లేటర్ మనకు వర్క్ అనేది ఇంపార్టెంట్ దీంట్లో సెక్యూరిటీగా. ఓకే. ప్రాసెస్ ఫాలో అయితే చాలు ఫస్ట్. వాళ్ళు చెప్పింది వినకుండా పోతుంటే ఆటోమేటిక్‌గా నీ జాబ్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? ఓకే అన్న. ఓకే. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన పాలిసీ అనేది ఇన్‌స్టాలేషన్ చేస్తాను. ఇప్పుడు ఇన్‌స్టాలేషన్ చేస్తే ఇప్పుడు ఈడుంది. ఇప్పుడు చూడండి ఇన్‌స్టాలేషన్ ఫెయిల్డ్ అయింది. ఫెయిల్డ్ అయిందంటే నీకు ఇంతకు ముందే చెప్పినాను. మీకు ఇంతకుముందు చెప్తాను ఊహాత్మకంగా, వర్చువల్‌గా చెప్తే ఇప్పుడు రియల్‌గా ఇప్పుడు మీరు చూసారు ఇన్‌స్టాలేషన్ ఫెయిల్డ్ అండ్ స్టాండ్ అలోన్. ఎందుకు ఫెయిల్డ్ అయింది? స్టేటస్ చూపిస్తది. సెక్యూరిటీ గేట్‌వే అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ పాలిసీ వెర్షన్స్ ఆర్ ఇన్‌కాంపాటిబుల్. డిసేబుల్ ద యాక్సిలరేట్ ఇన్‌స్టాల్ పాలిసీ ఫర్ సెక్యూరిటీ అని చెప్పేసి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈడ ఎస్‌కే అని ఉంది ఆర్టికల్. కనపడుతుందా? హలో! కనబడుతుంది. ఇప్పుడు పాలిసీ కనపడుతుంది. ఎందుకు ఇన్‌స్టాలేషన్ ఫెయిల్డ్ అయింది ఏంటనేది ఈ ఎస్‌కే అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకొని చూడని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఏదో ఒకటి క్రియేట్ చేసి ఏదో ఒకటి చేశారంటే ఏదో ఒక ఇష్యూ వచ్చిందంటే ఇప్పుడు ఫెయిల్యూర్ అని వస్తది. అంటే సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ సర్వర్‌లో రూల్ క్రియేట్ చేసినారు. బట్ పాలిసీ అనేది పుష్ చేస్తున్నాం. ఎక్కడికి? చెప్పాలి. ఎక్కడికి? పాలిసీ ఎక్కడికి పుష్ చేస్తున్నాం? మేనేజ్మెంట్ సర్వర్‌లో రూల్స్ క్రియేట్ చేసి ఫైర్వాల్. ఫైర్వాల్ ఓకే అన్న. వెరీ గుడ్. ఫైర్‌వాల్‌లో పుష్ చేస్తున్నాం. ఫైర్‌వాల్‌లో పుష్ చేసేటప్పుడు పాలిసీ అనేది ఇన్‌స్టాలేషన్ ఫెయిల్డ్ అయింది. ఎందుకు ఫెయిల్డ్ అయింది అనేది రీజన్ అనేది ఇక్కడ చూపిస్తానన్నమాట మీకు. రీజన్ చూపించి ఆ ఎస్‌కే అనేది నువ్వు ఓపెన్ చేసి సపోర్ట్ సెంటర్‌లో ఆ సపోర్ట్ సెంటర్‌లో ఆటోమేటిక్‌గా మీకు యాక్సెస్ ఉండాలి. ఓకే. యాక్సెస్ అనేది ఉందంటే గన ఇప్పుడు యాక్సెస్ అని ఉంటే ఇప్పుడు నీకు ఓపెన్ చేస్తావు. ఇప్పుడు నేను ఇంకా ఈ ఆఫీస్‌లో నేను అడగలేదు. ఇప్పుడు ఇది ఎందుకు ప్రాబ్లమ్ వచ్చింది ఏంటనేది మనం ఈడ చెక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఇట్లా ఎస్‌కే వస్తది. ఈ ఎస్‌కే ఓపెన్ చేయాలి. ఈ ఎస్‌కే ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు సొల్యూషన్ అనేది ఉంటాది. నేను ఇన్ని రోజులు ఊరికే చెప్పినాను. బట్ ఇప్పుడు సొల్యూషన్ అనేది లాగిన్ కావాలంటే మనకు అకౌంట్ ఉండాలి. అకౌంట్ ఉండాలంటే అది ఇప్పుడు ఆర్గనైజేషన్ జాయిన్ అయితే నీకు లాగిన్ అనేది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తారు. మనం లాగిన్ కావాలి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ అనేది నేను రీసెంట్‌గా ఇదనేది కొట్టినా అంటాను. బట్ సొల్యూషన్ ఏందో చూద్దాం అనుకుంటే అది సొల్యూషన్ రాకుండా ఉంది. ఇప్పుడు ఇంకా ఇది ప్రాసెస్‌లో ఉంది. బట్ అట్‌లీస్ట్ అనేది మీకు పాలిసీ ఇన్‌స్టాలేషన్ ఫెయిల్యూర్ అంటే ఏంది? ఇప్పుడు ఇది ఫెయిల్యూర్ కావడం వల్ల ఈ పాలిసీ అనేది గేట్‌వే పైన ఇన్‌స్టాలేషన్ కాదు. అంటే గేట్‌వే పైన అంటే ఫైర్‌వాల్ పైన ఇన్‌స్టాలేషన్ కాదు అనేది మీకు తెలిసుండాలి. ఇది పాలిసీ ఇన్‌స్టాలేషన్ ఫెయిల్యూర్. ఇది ఎక్కువ ఇష్యూస్ అంటే ఏ నంబర్ ఆఫ్ రీజన్స్ అనేది ఉండొచ్చు. ఏ నంబర్ ఆఫ్ రీజన్స్‌కి అనేది స్టేటస్ అని ఇక్కడ ఉంటది. మనం ఒక ఆర్టికల్ ఎస్‌కే అంటే ఒక ఆర్టికల్ అది ఎక్కడ చెక్ చేయాలి? చెక్ పాయింట్ సపోర్ట్ సెంటర్‌లో చెక్ చేయాలి. ఎందుకంటే ఇది చెక్ పాయింట్ డివైస్ కాబట్టి చెక్ పాయింట్ సపోర్ట్ సెంటర్‌లో చెక్ చేయాలి. ఇంకొకటి ఇప్పుడు దీన్ని చూసి మీకేం కనపడుతుంది? ఈడ వెర్షన్ ఇది ఇది R81.10 అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐఫోన్‌లో మోడల్ ఉంటాయి. ఇప్పుడు ఐఫోన్ 10, 11, 12 అనేవి ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఐఫోన్ తీసుకొని. డివైస్ కూడా ఇప్పుడు ఓఎస్ వెర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఓఎస్ అంటే ఇది ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసినాం అనుకో. ఇక్కడ చూడండి. ఇక్కడ వెర్షన్ R81.20 ఇది వెర్షన్ అన్నమాట. ఏ వెర్షన్ అంటే ఇప్పుడు మోడల్ అంటే మళ్ళా వేరేది. వెర్షన్ అనేది ఇదన్నమాట. ఇప్పుడు ఇది ఓఎస్ అంటే ఇప్పుడు విండోస్‌కి ఓఎస్ అనేది విండోస్ అంటే అది మనం విండోస్ 7 10 అనే ఓఎస్ చెప్తాం కదా! ఇది చెక్ పాయింట్ గయా అనేది ఓఎస్ అన్నమాట. ఏంది గయా ఓఎస్ అన్నమాట. ఫాలో అవుతున్నారా అందరూ? ఓకే అన్న. ఫాలో అవుతాను. ఓకే. అయితే అన్న ఇప్పుడు
ఓకే. ఇప్పుడు ఇది వెర్షన్ అన్నమాట. అంటే ఇది R81.10 అప్పుడు ఎప్పటికప్పటికనేది వెర్షన్స్ అనేవి రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు వెర్షన్స్ అనేది లేటెస్ట్ వెర్షన్ రిలీజ్ చేసినానంటే అది మనం లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ కావాలనా లేదనేది నీ ఇష్టం అన్నమాట. బట్ నేను దాంట్లోనే ఉంటానంటే ఏం ప్రాబ్లమ్ అయితది? ఇప్పుడు సెల్ నీకు అప్‌గ్రేడ్ చేసుకోవాలని చెప్తుంది. ఒకవేళ నువ్వు అప్‌గ్రేడ్ చేసుకోను అంటున్నావు. చేసుకుంటే ఏం లాభం ఉంటది? అంటే చేసుకుంటే Features. సెక్యూరిటీ వెరీ ఏమైనా గుడ్. అంతే కదా! ఫీచర్స్ ఫీచర్స్ అనేది ఉంటాయి. అందుకు ఎప్పటికప్పుడు మనం లేటెస్ట్‌గా అప్‌డేట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏ ప్రొడక్ట్ అయితే కొనుక్కుంటామో లేటెస్ట్ వెర్షన్ ఇప్పుడు చెక్ పాయింట్‌లో అయితే ఇది R81.10, R81.20 ఈ వెర్షన్స్ అనేది లేటెస్ట్‌గా అనేది అప్‌డేట్ చేసుకుంటూ పోతుంటారు. మనం ఒక డౌన్ టైమ్ తీసుకొని డౌన్ టైమ్ అంటే ఫస్ట్ మీకు అర్థం చేసిందా? డౌన్ టైమ్ అంటే ఏందో మీరు ఎవరో ఒకరు ఆన్సర్ చెప్పాలి. తొందరగా చెప్పాలి టైం లేదు ఇంగ. డౌన్ టైమ్ డౌన్ అంటే టైమ్ అంటే వీక్ ఆఫ్ లో నా వర్క్ ఏదైనా ప్రొడక్షన్ జరిగేటప్పుడు డౌన్ టైమ్ ఓన్లీ తీసుకున్న వీక్ తర్వాత ఆఫ్‌లోనేనా? ఓన్లీ ఎప్పుడైనా వీక్ నాన్ ఆఫ్‌లోనేనా? బిజినెస్ అవర్స్ నా వెరీ గుడ్ అంతే. నాన్ బిజినెస్ అవర్స్ అంటేనే డౌన్ టైమ్. అంటే ఎప్పుడైతే ట్రాఫిక్ అనేది ఫైర్‌వాల్ పైనైతే పోదో అప్పుడు మనము ఏదైనా గాని యాక్టివిటీ చేసుకోవచ్చు అనన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది వర్షను, ఇది ఓఎస్ అంటే గయా. ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి నేను గేట్‌వేకి కొన్ని బ్లేడ్స్ అనేవి ఉంటాయని చెప్పినాను. ఇవి బ్లేడ్స్ అన్నమాట. బ్లేడ్స్ అంటే బ్లేడ్స్ ఇస్ నథింగ్ బట్ సెక్యూరిటీ ఫీచర్స్ అన్నమాట. ఇప్పుడు ఫైర్‌వాల్‌కి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి చూడు. ఇది ఫైర్‌వాల్ అనేది ఒక బ్లేడు, అప్లికేషన్ అనేది ఒక బ్లేడు, యూఆర్ఎల్ ఫిల్టరింగ్ ఒక బ్లేడు, కంటెంట్ అనేది ఇన్స్‌పెక్షన్ చేస్తా అని చెప్పినానా? చెప్పినానా ఇంతకుముందు? కంటెంట్, ఐడెంటిటీ ఇప్పుడు థ్రెట్ ప్రివెన్షన్‌కెళ్తే థ్రెట్ ఎమ్యులేషన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఎక్స్‌ట్రాక్షన్ అంటే ఫైల్ వచ్చినప్పుడు అన్ని రూపాలుగా ఐపీఎస్, యాంటీబాట్, యాంటీవైరస్ ఇవన్నీ బ్లేడ్స్ అన్నమాట. ఓకే. అంటే బ్లేడ్స్ అంటే సెక్యూరిటీ ఫీచర్స్ అన్నమాట. అందుకు రౌటర్‌కి ఫైర్‌వాల్‌కి ఫీచర్స్ అనేది ఎందుకున్నాయంటే ఇది కంటెంట్ అనేది ఇన్స్‌పెక్షన్ చేస్తాది. తర్వాత ఫైర్‌వాల్ అనేది బ్లాక్ చేస్తాది. రౌటర్ అనేది కంటెంట్ అనేది ఇన్స్‌పెక్ట్ చేయదు. ఏం చేయదు. అలౌ చేస్తది అంతే. ఫార్వర్డ్ చేస్తది అంతే. ఎళ్ళిపో లోపలికి. బట్ ఫైర్‌వాల్ అలౌ చేయదు. ఓకే. ఇప్పుడు ఓకే అన్న. అనేది ఇది. ఇంకొకటి ఈడ చూస్తున్నారా? సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. మనం డిస్ట్రిబ్యూటైజేషన్ చేసేటప్పుడు ఇప్పుడు ఈడ నేనేం చెప్పినాను డిస్ట్రిబ్యూటర్ సెటప్ అంటే 2 డివైస్ ఉండాలి. ఒక డివైస్ అనేది మేనేజ్‌మెంట్ సర్వర్, ఇంకొక డివైస్ అనేది గేట్‌వే. ఇప్పుడు మేనేజ్‌మెంట్ సర్వర్ ఓపెన్ చేస్తావు అంటే దేని ద్వారా ఓపెన్ చేస్తావు మేనేజ్‌మెంట్ సర్వరు? చెప్పాలా? మేనేజ్‌మెంట్ సర్వర్ అనేది దేని ద్వారా ఓపెన్ చేస్తాం? స్టాండ్ అలోన్. మేనేజ్‌మెంట్ Smart console. వెరీ స్మార్ట్ గుడ్. స్మార్ట్ స్మార్ట్ కన్సోల్. స్మార్ట్ కన్సోల్ స్టాండర్డ్ అనేది స్టాండర్డ్ ఎందుకు ఓపెన్ చేస్తాము? ఓపెన్ చేసి దేంతో చూస్తాము? స్మార్ట్ కన్సోల్ ఒక అప్లికేషన్ ద్వారా ఓపెన్ చేస్తాం అన్నమాట. ఓకే. స్మార్ట్ కన్సోల్ ఓకే. ద్వారా అప్లికేషన్ చేస్తాము. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మేనేజ్‌మెంట్ సర్వర్‌ని అంటే మేనేజ్‌మెంట్ సర్వర్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈడ ఏం చేస్తామంటే దీంట్లో మేనేజ్‌మెంట్ సర్వర్‌లో ఒక గేట్‌వే అనేది యాడ్ చేస్తావు. ఇట్లా గేట్‌వే అనేది కొట్టి ల్యాబ్ అనేది ఒకవేళ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలంటే గనక ఇట్లా గేట్‌వే అని చెప్పి ఇట్లా చేసి గేట్‌వే ఐపీ అడ్రెస్ అనేది రాస్తావు. ఓకే. గేట్‌వే ఐపీ అడ్రెస్ రాసిన తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ ఉంది కదా! ఇక్కడ కమ్యూనికేషన్ అనేది నేనిప్పుడు ఇది ల్యాబ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయలేదు. స్టాండ్ అలోన్ చేసినాను. బట్ అనేది ఒకవేళ చేయాలంటే ఎట్లా చేయాలి? ఇప్పుడు చూడు. ఎట్లా కమ్యూనికేషన్ అయితది సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఇప్పుడు నువ్వు ల్యాబ్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూటరు ఫస్ట్ మేనేజ్‌మెంట్ సర్వర్ అనేది యాక్సెస్ ఇస్తావు స్మార్ట్ కన్సోల్. ఎందుకు మేనేజ్‌మెంట్ సర్వర్‌తో యాక్సెస్ చేయాలంటే ఎందుకంటే మేనేజ్‌మెంట్ సర్వర్‌లోనే మనం అన్నీ చేసేది. రూల్స్ కాన్ఫిగరేషన్ అందుకు త్రూ మేనేజ్‌మెంట్ ఐపీ తోటి మనం స్మార్ట్ కన్సోల్‌లోనే యాక్సెస్ తీసుకుంటాము. ఇప్పుడు నేను ఈ చెప్పే పదం అర్థమైందా? త్రూ మేనేజ్‌మెంట్ ఐపీ తోటే మనం స్మార్ట్ కన్సోల్ యాక్సెస్ తీసుకుంటాము. గేట్‌వే ఐపీతో తీసుకోము. ఎందుకు? త్రూ స్మార్ట్ కన్సోల్ అనేది మేనేజ్‌మెంట్ ఐపీ తోటే ఎందుకు తీసుకుంటాము? చెప్పాలా? కాన్ఫిగర్ ఆన్ అందులోనే కదన్నా అన్ని మనం కన్సోల్ రూల్స్ డిఫైన్ కోపడతావేంది చేసేది. నువ్వు? పెద్దిరిడా మాట్లాడేది? లేదునా లేదు ఊరికంటున్నాలే. సరే. ఇప్పుడు చూడు. ఇప్పుడు సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మనము గేట్‌వే ఈస్ నథింగ్ బట్ ఫైర్‌వాల్ అనేది యాడ్ చేస్తున్నాం. దేంట్లో యాడ్ చేస్తున్నాము? చెప్పాలా? దేంట్లో యాడ్ చేస్తున్నాము? మేనేజ్‌మెంట్ సర్వర్‌లో యాడ్ చేస్తున్నాము. మేనేజ్మెంట్ సర్వర్లో ఇప్పుడు ఇది నేను ఓపెన్ చేసిన మేనేజ్‌మెంట్ సర్వర్‌లో యాడ్ చేస్తున్నాము. మేనేజ్‌మెంట్ సర్వర్‌లో యాడ్ చేస్తున్నామంటే ఇప్పుడు మేనేజ్‌మెంట్ సర్వర్‌లో యాడ్ చేయాలి కాబట్టి గేట్‌వే ఫైర్‌వాల్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసేటప్పుడు ఇప్పుడు సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే సిక్ అనేది ఎస్టాబ్లిష్‌మెంట్ కావాలా? దాని మధ్యలో దేనిల మధ్యల? మేనేజ్మెంట్ సర్వర్ కి ఫైర్ వాల్ కి మధ్యలో. వెరీ గుడ్. దాని మధ్యలో ఎస్టాబ్లిష్‌మెంట్ కావాలంటే ఇప్పుడు మేనేజ్‌మెంట్ సర్వర్ ఓపెన్ చేసిన తర్వాత గేట్‌వే ఆబ్జెక్ట్ అనేది ఓపెన్ చేసేటప్పుడు ఒక సెక్యూర్ కోడ్ అనేది ఇస్తామన్నమాట. ఇది కోడ్ ఇచ్చినప్పుడు అది ఆథెంటికేట్ చేసుకోవాలా. ఆథెంటికేట్ చేసి ఇనిషియలైజ్ చేసుకున్నామనుకో, ఇప్పుడు ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్‌మెంట్ అయిందా లేదా అనేది చూపిస్తదిగ. ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్‌మెంట్ అయిందంటే క్లిక్ ఓకే.
తర్వాత పాలసీ ఇన్స్టాలేషన్ చేస్తే దాని మధ్యలో ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత వాట్ ఎవర్ యూ క్రియేటెడ్ పాలసీ అండ్ మేనేజ్మెంట్ సర్వర్ వెన్ యూ ట్రైంగ్ టు ఇన్స్టాల్ ద పాలసీ ఫ్రమ్ management server to gateway, what it will be installed on the firewall. Okay, ఇప్పుడు ఓకే ఇక్కడ అన్న. మనకు ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కాలేదా అనుకుంటే టెస్ట్ 6 స్టేటస్ అనేది చూస్తావు, అది ఫెయిల్డ్ అయిందని చెప్తుంది. ఇది ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూ. ఇప్పుడు ఇది ట్రస్ట్ సిక్ ఫెయిల్ అనేది మీరు పోయిన తర్వాత నేను చెప్పినా కదా, నోన్ ఇష్యూస్ మనకు చాలా ఉంటాయంటే ఎందుకు ట్రస్ట్ సిక్ ఫెయిల్ అయింది ఏంటి రీజన్ అనేది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చెక్ చేస్తావు. ఇప్పుడు సింపుల్ గా టెస్ట్ చేసినావు, టెస్ట్ 6 స్టేటస్ అని కొట్టినావు, టెస్ట్ 6 స్టేటస్ అని కొడితే ఇట్లా చూపిస్తుంది. 5 minutes అండి. ఎట్లా సరే ఇది ఒకటి అన్నిటికంటే మెయిన్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రోజు ఫస్ట్ ఒక బేసిక్ ట్రబుల్ షూటింగ్ అనేది ఏం చేస్తాం ఏంటి అనేది. ఇప్పుడు చూడు, అది 6 స్టేటస్ అనేది అన్నోన్ ఉంది. అన్నోన్ అంటే సిక్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు, ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఎస్టాబ్లిష్మెంట్ చూపిస్తుంది. ఓకే, ఓకే ఇది అన్న. సిక్ స్టేటస్ అనమాట. ఇప్పుడు పాలసీ ఇన్స్టాలేషన్ చేసిన పాలసీ ఇన్స్టాలేషన్ అవుతుంది, కరెక్టే కదా? అవునన్న. ఎట్లయితుంది పాలసీ ఇప్పుడు సిక్ అనేది ఫెయిల్ అయితే అన్నౌన్ అని ఉంది కదన్న. ఎట్లయితుంది అంటున్నా? కాదు కదా, పాలసీ ఇన్స్టాలేషన్ కాదు. కావాలంటే కన్నా కాదు, సిక్ పాలసీ ఇన్స్టాలేషన్ సిక్ అనే ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ బేసిక్గా నేను ఏం చెప్పినాను, ఫస్ట్ అనేది ఒక ఇష్యూ అనేది ఉందంటే ఫస్ట్ ఒక ఇష్యూని రిజాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం అడగాలని చెప్పినాను, ఒక సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, పోర్ట్ నెంబర్ అనేది అడగాలని చెప్పినాము. ఫైర్వాల్లో లాగిన్ అయిన తర్వాత మనం యాజ్ అ సెక్యూరిటీ ఇంజనీర్గా వాట్ వీ నీడ్ టు వెరిఫై ద లాగ్స్ అని చాలాసార్లు చెప్పినాను. లాగ్స్ అనేది వెరిఫై చేయాలంటే ఎట్లా వెరిఫై చేస్తావు, స్మార్ట్ కన్సోల్ని మేనేజ్మెంట్ ఐపీ తోటి యాక్సెస్ చేసిన తర్వాత ఇక్కడ బటన్ ఉందా, లాగ్స్ అండ్ మానిటరింగ్ అనేది కనపెడుతుందా? కనబడుతుంది అన్న. ఓకే, ఇక్కడ లాగ్స్ అండ్ మానిటరింగ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైం అనేది చూపిస్తుంది. ఒకవేళ ఎప్పటి నుంచి నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు, ఒక 1 hour నుంచి ఫేస్ చేస్తున్నావా, టుడే ఈ రోజు నుంచా, లాస్ట్ 24 hours లేకపోతే 1 week నుంచా ఏంటనేది మనకి ఇవన్నీ ఉంటుంది అనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 24 hours నుంచి ఫేస్ చేస్తామంటే లాస్ట్ 24 hours అనేది క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను చెప్పినాను, ఇక్కడ ఎక్కడైందా సోర్సు కనిపెడుతుందా? కనిపిస్తుంది కదా, సోర్స్ ఐపీ అడ్రస్ ఇస్తావు. అతను సోర్స్ ఐపీ అడ్రస్ ఒకవేళ 10 ఒకవేళ 10 ఇచ్చాను అనుకో. ఓకే, ఓకే అన్న. ఇప్పుడు డెస్టినేషన్ ఇవ్వాలా. ఓకే, డెస్టినేషన్ ఒక 14 ఏదో ఒకటి ఇస్తుంటాడు. ఓకే, నేను జస్ట్ మీకు చూపిస్తాను ఒకవేళ లాగ్స్ అనేది ఎట్లా ఫిల్టర్ చేయాలి ఏంటని. తర్వాత సర్వీస్, ఒకవేళ సర్వీస్ లేకపోతే పోర్ట్ నెంబర్ వాడు చెప్తాడు ఏ పోర్ట్ నెంబర్తో అతను కనెక్ట్ అవుతాడని చెప్పేసి. ఇట్లా కొట్టిన తర్వాత హిట్ ఎంటర్ కొట్టాలా. హిట్ ఎంటర్ కొట్టినామనుకో మనకు 0 phones అనేది చూపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకు ట్రాఫిక్ అనేది మన వరకు రావట్లేదు అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకు లాగ్స్ అనేది చెక్ చేస్తే కనపడట్లేదు. ఒకవేళ మన వరకు రావట్లేదు అంటే ఇప్పుడు ఎట్లా చెప్తావు, అసలు దీనికి ఈ సంబంధించిన సోర్స్ అండ్ డెస్టినేషన్ మనం కాన్ఫిగర్ చేయలేదు. ఫస్ట్ మనం రియల్గా మామూలుగా ఒకవేళ రూల్ అనేది కాన్ఫిగర్ తర్వాత ఫస్ట్ ఏం వెరిఫై చేయాలా, ఇప్పుడు ఈ లాగ్స్ కనపడట్లేదు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన రూల్ అనేది ఉందా లేదా అని వెరిఫై చేసుకోవాలా. ఇక్కడ సెక్యూరిటీ పాలసీలోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తావు, ఇక్కడ కూడా ఉంది చూడు. ఇప్పుడు రూల్స్ అనేది వాట్ ఎవర్ రూల్స్ యూ క్రియేటెడ్ హియర్ ఇక్కడ ఉంటుంది. ఇది రూల్స్ అనమాట. ఇప్పుడు ఇది ఒక క్లీనప్ రూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూల్ పైన నేను అబోవ్ రూల్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఇట్లా ఉంటుంది. నేను ఇన్ని రోజులు నేను ప్రాక్టికల్ గురించి చెప్తున్నాను, ఇది రియల్ గా. ఇప్పుడు సోర్స్ అంటే ఇక్కడ సోర్స్ ఐపీ అడ్రస్ అనేది యాడ్ చేస్తావు. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇది ఒక హోస్ట్ క్రియేట్ చేస్తాను, ఇక్కడ యాడ్ చేస్తావు. ఇక్కడ సోర్స్ యాడ్ అయింది. తర్వాత డెస్టినేషన్ క్లిక్ చేస్తావు. డెస్టినేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ 20 యాడ్ చేస్తాను, యాడ్ అయింది. ఓకే, ఫాలో అవుతాను కదా. సర్వీస్ ఆర్ అప్లికేషన్ అంటే ఒకవేళ ఎస్ఎస్హెచ్ అనేది చేస్తాను అనుకో, పోర్ట్ నెంబర్ 22 ఎస్ఎస్హెచ్ అనేది యాడ్ చేస్తావు, యాడ్ అయింది. ఇప్పుడు యాక్షన్ నేను చెప్పిన ఎన్ని రోజులు యాక్షన్ అనేది డ్రాప్ ఉంటే అతను ట్రాఫిక్ అనేది డ్రాప్ అవుతుంది. ఒకవేళ అలవ్ ఇచ్చినాను తర్వాత లాగ్స్ అనేది నీకు ఫస్ట్ కనపడాలంటే ఈ ట్రాక్ అనేది ఓపెన్ చేయాలి, లాగ్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు చూడు టబుల్స్ అనేది నేను రోజు చెప్తున్నాను, ఇదనమాట. ఇప్పుడు రియల్ టైమ్ గా మీరు వెళ్ళినా కానీ ఓపెన్ చేసినా కానీ ఇదే ఉంటుంది, ఇట్లా ఓపెన్ చేసేది ఉంటుంది. సోర్స్ అనేది ఇట్లా యాడ్ చేస్తావు, డెస్టినేషన్ ఇట్లా యాడ్ చేస్తావు, ఇక్కడ సర్వీస్ అనేది ఇక్కడ యాడ్ చేస్తావు, యాక్షన్ అనేది ఇక్కడ చూసుకోవాలి, లాగ్స్ అనేది చూసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఒకవేళ హోస్ట్ అనేది లేకపోతే ఎట్లా క్రియేట్ చేయాలి, న్యూకి వెళ్ళి ఇక్కడ హోస్ట్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, నెట్వర్క్ వెళ్ళి నెట్వర్క్ క్రియేట్ చేయాలి. ఒకవేళ నెట్వర్క్ గ్రూప్ అన్నాడు అనుకో, అంటే నెట్వర్క్ గ్రూప్ అంటే ఒక గ్రూప్ మెన్షన్ చేసి దీంట్లో